దానశీలిగా పేరు పొందిన కర్ణుడికి మరణాంతరం స్వర్గం ప్రాప్తించింది. ఆయన స్వర్గలోకానికి వెళుతుండగా మార్గం మధ్యలో ఆకలి, దప్పిక కలుగుతాయి. ఇంతలో ఒక వృక్షం కనిపిస్తుంది. పండు కోసుకొని తిందామని చూడగా ఆ పండు కాస్త బంగారపు ముద్దగా మారిపోతుంది. ఆ చెట్టుకున్న పండ్లే కాదు, మిగతా ఏ చెట్టు పండ్లు కోయబోయినా కూడా అవి కూడా బంగారంగా మారిపోతాయి. ఇలా లాభం లేదనుకుని కనీసం దప్పికైనా తీర్చుకుందామనుకుని సమీపంలో ఉన్న కోనేటి దగ్గరికి వెళ్తాడు. లోకి నీటిని తీసుకొని తాగుదామని చూడగా ఆ నీరు కాస్త బంగారపు నీరుగా మారిపోతుంది. స్వర్గలోకానికి వెళ్ళాక అక్కడ కూడా ఇదే జరుగుతుంది. దాంతో కర్ణుడు తాను చేసిన తప్పిదమేమిటి, తనకిలా ఎందుకు జరుగుతోందని అడుగుతాడు. దానశీలిగా పేరు పొందావు, ఎన్నో దానాలు చేశావు. అయితే దానాలన్నీ బంగారం, వెండి, డబ్బు రూపేణా చేశావు. కానీ కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు.